ప్రభుత్వ పాలకులకు ఈనాడు ఈ సమావేశానికి హాజరైనటువంటి వివిధ బీసీ సంఘ నాయకులకు, మహిళా ముఖ్యులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం జ్యోతిరావు పూలే 200 సంవత్సరం జయంతిని మనం నిర్వహించుకుంటున్నాం. అంటే జ్యోతిరావు పూలే గారు పుణ్యమైనటువంటి మహారాష్ట్రలో జన్మించారు. వారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. వారి అభివృద్ధి కోసం అహర్నిశలు తప్పిస్తూ సమాజ సేవలు అంకితమైనటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఆనాటి అగ్రవర్ణ వివక్షతో కూడినటువంటి వారు ఈ యొక్క అణగారిన వర్గాలు విద్యాపరంగా, సామాజిక పరంగా ఎదిగితేనే వీళ్ళు ముందుకు పోతారనేటువంటి నేపథ్యంలో వారు సక్రియమైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని విద్యారాలుగా చేసి ఆమెకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి, అదేవిధంగా ఆమె స్నేహితురాలైనటువంటి షేక్ ఫాతిమా గారు కూడా ఈ సావిత్రిబాయి గారి యొక్క స్నేహితురాలు. ఆమె కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే జ్యోతిరావు పూలే గారు తలపెట్టిన కార్యక్రమం ఏవైతే ఉన్నాయో, సావిత్రిబాయి పూలే గారు తలపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా చేదోడు వాదోడు ఉండి ఈ సమాజానికి సేవ చేయడం జరిగింది. అంటే మహనీయులు చేసిన సేవ వల్ల ఈ ఆయన ఆదర్శం తీసుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనేమి, సాధు మహారాజ్ అయితేనేమి, పెరియార్ అయితేనేమి, సంఘ సంస్కర్తలు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సమాజ మార్పులు తెచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈరోజు మనము బీసీ సంఘీయులుగా బీసీ సంఘాల ద్వారా మనం ఏం చేశామనేటువంటి ఒక చిన్న వివరణ మా సభ్యులతో పంచుకుంటూ, ఈరోజు కడప నడిబొడ్డేటువంటి పాత బస్టాండ్లో మన ఆనాటి జిల్లా కలెక్టర్ అయినటువంటి శశిభూషణ్ గారి యొక్క పర్మిషన్తో నడిబొడ్డున విగ్రహం స్థాపించే దానికోసమని పర్మిషన్ తీసుకొని ఆ యొక్క విగ్రహాన్ని స్థాపించిన వ్యక్తి మన అవ్వారు మల్లికార్జున గారు, రమణ గారు, ఇంకా వారి యొక్క బృందం. అయితే బీసీ సంక్షేమ సంఘం తరఫున సంఘం ఏర్పాటు అయిన తర్వాత మేమందరం సభ్యులుగా ఏర్పడి మా జిల్లా అధ్యక్షులు లింగమూర్తి గారి ఆధ్వర్యంలో మా సభ్యులు కళ్యాణ సుధాకర్ అయితేనేమి, మన సెల్లు రవి అయితేనేమి, నాగరాజు అయితేనేమి, నేనైతేనేమి అందరం కూడా మమేకమై ఎక్కడ కూడా మన బీసీ కులస్తులకు ఇక్కడ ఒక స్టడీ సర్కిల్ లేదు కావాలనేటువంటి పట్టుదలతో అనేక మార్లు మన జిల్లా అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి బీసీ అధికారి వల్లూరు వీరబ్రహ్మం గారు బీసీ అధికారి ఉన్నప్పుడు వారి చొరవతో కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి, జేసీ గారు అనేక మార్లు పోయి చెప్పి బీసీలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళు విద్యా పరంగా ముందుకు పోవాలి కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడంలో చూపినటువంటి జిల్లా అధికారులకు మేము శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. ఆ విధంగా మేము ఎలాంటి పైసా కూడా మేము ఎవరిని ఆశించగా, ఎలాంటి సంఘ విద్రోహాలకు పాల్గొనకుండా సమాజ సేవే మా ఉద్దేశం, మా ధ్యేయం అని చెప్పేసి మేము తిరిగి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ద్వారా 6 కోట్లు ఫండ్ తెచ్చి ఈరోజు బీసీ భవనం కట్టుకున్నాం సార్. మన కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా మనకు ఇది కల్పించదు. అయితే మన జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారాలు మాకు అందించారు. దానివల్ల మేము మంచి భవనం కట్టుకున్నాం. ఆ భవనంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ స్టడీ సర్కిల్ ఏదైతే జరుగుతుందో దానికి కూడా సివిల్ సర్వీస్ కోసం అని చెప్పేసి ఈ 4 జిల్లాలకు వచ్చి ఒక మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలిపి ఆ పర్మిషన్ తెస్తే ఈ 4 జిల్లాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ చదివేదానికి కోచింగ్ తీసుకుని ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీ జిల్లా అధికారులు మీరు తెలియజేసుకుంటే చాలా బాగుంటుంది సార్. నేను మా దూదేగల కమ్యూనిటీ తరఫున అనేక పర్యాయాలు కూడా మీటింగ్లో చెప్తా ఉన్నాను సార్. మనమంతా బీసీల ఐక్యత మన ధ్యేయం అని చెప్పేసి మనం అందరం కూడా ఇంకా ముందు కూడా 2 భవనాలు కట్టుకోవడానికి అన్ని బీసీ సంఘాలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అధికారులకు సలాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.